గ్లామర్ ఒలకబోతకి తెలుగు భామలు చాలా దూరం. అందాల ఆరబోతంటే ఆమెడ దూరం పరిగెత్తుతారు అన్న పడికట్టు పద్దాలను తన గ్లామర్ షోతో పటాపంచలు చేస్తుంది మన తెలుగు గంధం అనన్య నాగల్ల. మల్లేశం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా పవర్ స్టార్ సరసన వకీల్ సాబ్లో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ ఖమ్మం క్యూటీ. అయితే ఒకేసారి టాప్ స్టార్ సరసన ఛాన్సులు కొట్టేయకపోయినా కంటెంట్ ఓరియంట్ చిత్రాలకు నేను కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ కుర్ర దర్శకులకు తనదైన సినిమాలతో హింట్ ఇస్తూనే ఉంది. ఇక ఇటీవల వచ్చిన తంత్ర, శ్రీకాకుళం, షెర్లాక్ హోమ్స్ వంటి సినిమాలు మంచి పేరే తెచ్చాయి. అలా చిన్న చిత్రాలతో టాప్ లీగ్ కు దారి సెట్ చేసుకుంటున్న ఈ అమ్మడు అందం మిగతా స్టార్ హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి ఆడియన్స్ కు తనదైన గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా హోలీ సందర్భంగా చీరకట్టెలో మరోసారి తన గ్లామర్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. చూడాలి మరి ఈ షోతో ఆయన టాప్ డైరెక్టర్స్ కళ్ళలో పడి పెద్ద సినిమాలో ఛాన్సులు దక్కించుకుంటుందో లేదో. ప్రభాస్ తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి పరిచయం చేసిన మన డార్లింగ్ ప్రస్తుతం అటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా, ఇటు మారుతి డైరెక్షన్ లో ది రాజాసాబ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఉండగానే ఉంది. ఇక ఇలా భారీ బడ్జెట్ సినిమాలు తన భుజాలపై మోస్తూ గ్యాప్ లేకుండా సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డ మన బాహుబలి చుట్టూ ఇప్పుడు ఒక విషయంలో ట్రోలింగ్ గట్టిగానే జరుగుతోంది. డార్లింగ్ వరుస భారీ సినిమాలు ఎంత పూర్తి చేయడానికి కారణం బాడీ డబుల్ అని, కాల్కీ సినిమాలోని చాలా సన్నివేశాల్లో ప్రభాస్ నటించలేదని, అతని బాడీ డబుల్తో చేయించారంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్, అమితాబ్ బచ్చన్లపై షూట్ చేసిన యాక్షన్ సీన్ కు సంబంధించిన వీడియోలున్నాయి. వేరే వాళ్లతో సీన్ తీసి లేటెస్ట్ టెక్నాలజీతో ప్రభాస్ చేసినట్టుగా చూపించారని వీటిని ఆధారాలుగా చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ వీడియోలే దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి డార్లింగ్ పైనే కాదు, చాలా మంది హీరోలు రిస్క్ సీన్స్లలో దాదాపు చాలా షార్ట్స్ డూప్తోనే చేస్తారు. నిజానికి మొదట డూప్స్తో చేసిన సన్నివేశాలు మళ్లీ ప్రధాన పాత్రలతో కూడా మేకర్ షూట్ చేస్తారు. ఇదంతా మేకింగ్ లో ఒక ప్రాసెస్. ఇక ప్రభాస్ కూడా ఎలాంటి ఇన్సెక్యూరిటీ లేకుండా గతంలోనే తన బాడీ డబుల్ కిరణ్ గురించి స్టేజ్ మీద చెప్పాడనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. కిరణ్ తన సినిమాలో బాడీ డబుల్ గా చేస్తాడని చెప్పి అందరితో క్లాప్స్ కొట్టించాడని, మిగతా ఏ హీరో కూడా తన డూప్ గురించి స్టేజ్ మీద పొగడరని, అసలు వారికి బాడీ డబుల్స్ ఉంటారనే విషయాన్ని కూడా బయటకు చెప్పరని కౌంటర్ ఇస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఏదేమైనా తెలుగు సినిమా ఫ్యాన్ వరల్డ్ స్థాయికి వెళ్తుంటే మనం ఇలా ఫ్యాన్ వార్ దగ్గరే ఆగిపోవడం దురదృష్టకరం. పొంగల్ బరిలోకి దిగి తనదైన నవ్వులతో 300 కోట్లకు పైగా కొరిగొట్టిన అనిల్ రావిపూడి తన తర్వాత సినిమాను చిరుతో లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎలా ఓడబోతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఈ కామెడీ క్రియేటర్. ఎవరెంత కామెంట్స్ చేసినా నా స్టైల్లో మార్పు ఉండదు, నాకు తెలిసిన పద్ధతిలోనే కామెడీ పండిస్తానంటూ ఇటీవల కుండబద్దలు కుట్టాడు. చిరు కామెడీకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందని, ఇక నాకు కామెడీ కొట్టిన పిండి కాబట్టి అదే కామెడీ ఎంటర్టైనర్ తీసి మరోసారి ఆడియన్స్ ను నవ్వుల్లో ముంచేస్తా అని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్లో టీం త్వరలోనే షూట్ స్టార్ట్ చేసి 6 నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసి మళ్లీ సంక్రాంతి పండుగకు విడుదల చేస్తారని తెలుస్తుంది. చూడాలి మరి విక్టరీకి రికార్డ్ సినిమా అందించిన అనిల్ చిరుకి ఎలాంటి మెమరబుల్ హిట్ ఇస్తాడో. తెలుగు సినిమాకు సరికొత్త నవ్వులు నేర్పిన బ్రహ్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బ్రహ్మానందం. ఎన్ని సినిమాలు చేసినా హిట్ ట్రాక్ ఎక్కలేకపోతున్న కొడుకు గౌతమ్కు ఎలాగైనా ఒక హిట్ అందించాలని చేసిన ఈ ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద అంతగా ఫలించలేదని చెప్పాలి. మంచి సినిమాలు రావట్లేదు మొర్రో అని గోల చేసే ఆడియన్స్ కూడా ఈ సినిమాను అంతగా ఆదరించలేకపోవడం గమనార్హం. అయితే థియేటర్లోకి మీరు రాకపోయినా మీ వద్దకే నేను వస్తా అంటూ మార్చి 14 ఓటీటీ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న బ్రహ్మి తాజాగా డేట్ను పోస్ట్పోన్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రం ఆహాలో మార్చి 19 నుంచి సందడి చేయనున్నట్టు సమాచారం. సో కామెడీ కింగ్ బ్రహ్మానందం అభిమానులు ఈ సినిమాను థియేటర్స్లో మిస్ అయితే ఇప్పుడు మార్చి 19 వరకు ఆగితే సరిపోతుంది. చూడాలి మరి థియేటర్స్లో సరైన అప్రిషియేషన్ రాని ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ట్రాక్ తెచ్చుకుంటుందో. అన్నచాటు తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన సినిమాలతో సెపరేట్ ఫ్యాన్ బేస్ సెట్ చేసుకున్న కార్తీ ఇప్పుడు అభిమానులకు ఓ షాక్ ఇచ్చే పనిలో పడ్డాడు. విషయంలోకి వెళ్తే సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా పేరొందిన లోకేష్ కనకరాజ్ మా నగరం సినిమాతో పరిచయం అయినప్పటికీ మర్చిపోలేని బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం ఖైదీ అనే చెప్పాలి. కేవలం ఒక రాత్రిలో జరిగే సంఘటనలు తీసుకుని పీక్స్ హీరోయిజం చూపించిన తీరుకు ఆడియన్స్ థ్రిల్ అయ్యారు. ఏకంగా విజయ్ లాంటి స్టార్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడంటే అది ఖైదీ ప్రభావం
విషయమే. అందుకే ఖైదీ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుండని ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుతున్నారు. లోకేష్ కూడా ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని, ఆ సీక్వెల్లోనే కార్తీ అసలు ఎందుకు జైలుకొచ్చాడో విషయాన్ని చూపిస్తా అని చెబుతూ వచ్చాడు. దీంతో ఈ సినిమా సీక్వెల్పై హైప్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ అసలుకు గత ఏడాది చివరిలోనే స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ మధ్యలో రజనీకాంత్ కూలీ సినిమా రావడంతో ఈ ఏడాదిలో కాకుండా ఏకంగా వచ్చే ఏడాది ఏప్రిల్కు ఈ సినిమా షూటింగ్ పోస్ట్పోన్ అయినట్టు వినిపిస్తుంది. ఇక దీనికన్నా ముందు ఒకవేళ సూర్యతో రోలెక్స్ పట్టాలు ఎక్కించాలని ప్లాన్ చేసినా అది అవ్వని పని. ఎందుకంటే రెట్రో, వెట్రిమారన్, వడివాసల్ కోసం సూర్య ఎక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎలా చూసినా ఖైదీ 2 వచ్చే అవకాశమే ఎక్కువ అన్నమాట. ఖుషీ తర్వాత తెలుగు సినిమాపై వేసిన పరదాని ఇప్పుడు తొలగించే పనిలో పడింది శామ్. వాస్తవానికి ఈ అమ్ముడు సినిమాలు చేస్తామంటే మేకర్స్ వెంటపడే పరిస్థితి. ఎందుకనో టాలీవుడ్కు టాటా చెప్పి బాలీవుడ్ బాటపట్టిన ఈ అమ్ముడు తాజాగా చేసిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ స్పందన అంతంత మాత్రంగానే రావడంతో తిరిగి టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తుంది. మరోవైపు తన స్వంత ప్రొడక్షన్లో రూపొందుతున్న మా ఇంటి బంగారం షూట్ను స్పీడ్గా పూర్తి చేసే పనిలో పడ్డ శామ్ ఇప్పటికే తన బెస్ట్ ఫ్రెండ్ దర్శకురాలు నందిని రెడ్డికి ఓకే చెప్పిందన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనికన్నా ముందే శామ్ ఒక సినిమాలో కామియో రూపంలో కనిపించనుంది. అదే అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ చేస్తున్న పరద. ఈ సినిమాలో శామ్ ఒక కీలక పాత్ర చేస్తుందని, క్యారెక్టర్ గెటప్ రెండు విభిన్నంగా గతంలో చూడని తరహాలో ఉంటాయని టీం నుంచి అందుతున్న సమాచారం. కొన్ని వారాల క్రితం రిలీజ్ అయిన టీజర్లో పరదా కంటెంట్ షాకింగ్గా ఉండబోతుందనే క్లూస్ ఇచ్చారు. ఇక ప్రవీణ్ కండ్రిగులే దర్శకత్వంలో సమంత ఎలా కనిపించనుంది అనేది ఆసక్తికరంగా మారింది. సో అఫీషియల్ కంబ్యాక్గా శామ్కు పరదానే నిలవనుందన్నమాట. మక్కన్ సెల్వన్గా అభిమానులకు దగ్గరైన విజయ్ సేతుపతి గత ఏడాది మహారాజాతో ప్రేక్షకుల ముందుకొచ్చి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తన కూతురు కాకపోయినా కూడా వేరే వాళ్ళ కూతుర్ని కన్న కూతుర్లా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటూ ఆమెకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగడానికి తన చావును సైతం లెక్క చేయని చిన్నపాటి అమాయకత్వంతో కూడా క్యారెక్టర్లో విజయ్ సేతుపతి నటనకు ఇండియన్ చిత్ర సీమనే కాదు చైనా బాక్సాఫీస్ కూడా నీరాజనాలు పలికింది. రీసెంట్గా మహారాజా చిత్రానికి ఉత్తమ నటుడుగా విజయ్ సేతుపతి బిహైండ్ వుడ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ మహారాజా విజయాన్ని నేనెప్పటికీ మర్చిపోను. నా కెరీర్లో ఈ మూవీ ఎంతో ప్రత్యేకమైంది. ఈ సినిమాకు ముందు 3 సంవత్సరాల పాటు నా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో నా కెరీర్ ముగిసిపోయిందని చాలా మంది మాట్లాడారు. అలాంటి టైంలో మహారాజా నన్ను నేను నిరూపించుకునేలా చేసింది. ఈ సినిమాతో ప్రపంచానికి కనెక్ట్ అవుతా అని కూడా అనుకోలేదని చెప్పుకొచ్చాడు. నితిలేన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహారాజులో విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, అభిరామి, దివ్యాభారతి, నటరాజ్ సుబ్రహ్మణ్యన్, మమతా మోహన్ దాస్ కీలక పాత్రలు పోషించారు. తిరోట్, థింక్ స్టూడియోస్, ఫ్యాషన్ స్టూడియోస్ పతాకంపై సుధన్ సుందరం, జగదీష్ సుందరం 20 కోట్ల బడ్జెట్తో నిర్మించగా ఈ సినిమా 190 కోట్లు వసూలు చేయడం విశేషం. పక్కింటి కుర్రాడిగా అలరించే నాని ఇప్పుడు ఊరమా సినిమాలు చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే విడుదలైన హిట్ 3 అదే విషయాన్ని చెప్తుండగా ఈ మధ్య విడుదలైన పారడైజ్ గ్లిమ్స్ కూడా అదే విషయం కన్ఫర్మ్ చేస్తున్నాయి. అందులో నాని ఒళ్లంతా పచ్చబొట్టులతో 2 జళ్ళు వేసుకుని కనిపించాడు. చేతిపైన లా కొడుకు అని కూడా టాటూ వేయించుకున్నాడు. అయితే టాప్ స్టార్స్ ఎవరూ చేయడానికి అంతగా సాహసం చేయనటువంటి ట్రాన్స్జెండర్ పాత్రను మన నేచురల్ స్టార్ పోషించబోతున్నాడన్న వార్తలు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. టీజర్ విడుదల కాగానే నాని లుక్ కూడా కాస్త అలాగే ఉండడంతో అదే రోల్ కన్ఫర్మ్ అంటూ అందరూ ఓ అంచనా కూడా వచ్చేశారు. అయితే దర్శకుడు శ్రీకాంత్ వోదెల మాత్రం ఇది మ్యాడ్ మ్యాక్స్ చిత్రంలా ఉంటుందని, సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే పీరియడ్ చిత్రం ఇదని హింట్ ఇస్తున్నాడు. మరి ఈ సినిమాలో అంతా అనుకున్నట్టుగా ట్రాన్స్జెండర్లా ఉంటారా, లేకపోతే వేరే విచిత్ర వేషధారి పాత్రనా అన్నది మేకర్సే క్లారిటీ ఇవ్వాలి. వెండి తెరపై ఒక హీరో కనిపిస్తేనే కళ్ళప్పుగిచ్చి చూసేస్తాం. అలాంటిది ఇద్దరు అగ్ర హీరోలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఇక అభిమానులకు ఐఫీస్ట్ అని చెప్పాలి. ప్రస్తుతం వస్తున్న వార్తలను చూస్తుంటే ఇలాంటి ఐఫీస్ట్ అతి దగ్గరలోనే ఉన్నట్టు కనిపిస్తుంది. టాలీవుడ్ టాప్ స్టార్స్గా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి, నరసింహ బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ఉంటుందా అని మెగా, నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో సాక్షాత్తు చిరంజీవే బాలయ్యతో కలిసి నటించాలని ఉందనే కోరికను ఓపెన్గా చెప్పడంతో ఒక్కసారిగా ఆ కాంబో అంటే ఆసక్తి పెరిగిపోయింది. అయితే వారిద్దరిని కలిపే బాధ్యత నేను తీసుకుంటా అంటున్నాడట తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.
ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జైలర్ 2కు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ హీరోలు నటిస్తారని ముందుగానే తెలిపింది. జైలర్లో కొనసాగిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్తో పాటు మరింత మంది స్టార్స్ యాడ్ అవుతారని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టే టాలీవుడ్ నుంచి బాలకృష్ణ రంగంలోకి దిగుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దాదాపు ఆయన ఎంట్రీ కన్ఫర్మ్ అయిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే సినిమాలో చిరంజీవి కూడా నటిస్తారని ప్రచారం మొదలైంది. నెల్సన్ దిలీప్ ఓ పవర్ఫుల్ పాత్ర ఆఫర్ చేయడం, రజనీ కూడా నటించాలని రిక్వెస్ట్ చేయడంతో మరి మాట కాదనలేక చిరు కూడా ఓకే చెప్పారని కాలీవుడ్ కూడా వస్తుంది. చూడాలి మరి చక్కర్లు కొడుతున్నట్టుగా మెగా, నందమూరి హీరోలు కలిసి నటిస్తేనైనా కాలీవుడ్ 1000 కోట్ల మార్క్ టచ్ చేస్తుందో లేదో. ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న నందమూరి అభిమానుల కోరిక నెరవేరుస్తూ త్వరలోనే రంగంలోకి దిగబోతున్నాడట మన జూనియర్ లై. ఎన్ని అనుమానాలు, అపోహలు రాగా తాజాగా హనుమాన్ సినిమాతో భారీ క్రేజ్ కొట్టేసిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మతో నందమూరి మోక్షజ్ఞ చేయబోయే సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న దానిపై కూడా చాలా ఊహాగానాలు వినిపించాయి. అతనికి జోడీగా శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ నటిస్తుందని వినిపించగా, ఆ తర్వాత మోక్షజ్ఞకు జోడీగా సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా తడాని నటిస్తుందని, ఇప్పటికే ఆమె ఆడిషన్స్ ఇచ్చిందని, ప్రశాంత్ వర్మ ఈ భామకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని వినిపించింది. అయితే తాజాగా ఈ అమ్మని నటించిన ఆజాద్ సినిమా 80 కోట్లతో తెరకెక్కి పట్టుమని 10 కోట్లు కూడా వసూలు చేయకపోవడం, ఈ ఐరన్ లెగ్ మా హీరో పక్కన వద్దు బాబోయ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఇక రషా తడాని తల్లి అయిన రవీనా టాండన్ నందమూరి బాలకృష్ణతో బంగారు బుల్లోడు సినిమాలు నటించి మనందరినీ అలరించిన సంగతి తెలిసిందే. చూడాలి మరి భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేదెప్పుడో, అభిమానుల ఆశలు తీర్చేదెప్పుడో. For more videos like this, subscribe Big TV channel.